వైసీపీ అధినేత జగన్ సోదరి వైఎస్ షర్మిల ఇవాళ హైదరాబాద్ పోలీస్ కమిషనర్ ను కలిశారు. తనపై తన కుటుంబంపై సోషల్ మీడియాలో చేస్తున్న అభ్యంతరకర వ్యాఖ్యలపై ఆమె ఫిర్యాదు చేశారు. అలాంటి వ్యాఖ్యలు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. పార్టీ సీనియర్ నేతలతో ఆమె సిపిని కలిసి కంప్లైంట్ చేశారు. వైసీపీ అధినేత జగన్ సోదరి వైఎస్ షర్మిల ఇవాళ హైదరాబాద్ పోలీస్ కమిషనర్ ను కలిశారు. తనపై తన కుటుంబంపై సోషల్ మీడియాలో చేస్తున్న అభ్యంతరకర వ్యాఖ్యలపై ఆమె ఫిర్యాదు చేశారు. అలాంటి వ్యాఖ్యలు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. పార్టీ సీనియర్ నేతలతో ఆమె సిపిని కలిసి కంప్లైంట్ చేశారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మనకు అందించడానికి మా ప్రతినిధి రవితేజ ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. రవితేజ, చెప్పండి. వైసీపీ అధినేత జగన్ సోదరి షర్మిల సిపిని కలిసినట్లు తెలుస్తోంది. ఆమె ఫిర్యాదులో ప్రధానంగా ఏం పేర్కొన్నారు? దీనిపై సిపి ఏమన్నారు? తనపై తన కుటుంబంపై చాలా రోజులుగా అసభ్యకరమైనటువంటి కామెంట్లు పెట్టడము, ఒక పార్టీకి చెందినటువంటి నాయకులే ఈ రకంగా తమ కుటుంబాన్ని దిగదార్చే విధంగా కామెంట్స్ పెడుతున్నారంటూ సోషల్ మీడియాకి సంబంధించినటువంటి ఒక ఫిర్యాదును షర్మిలతో పాటు కొంతమంది వైసీపీ శ్రేణులు హైదరాబాద్ కమిషనర్ అంజనీ కుమార్ ని కలిసి లిఖితపూర్వకంగా ఒక ఫిర్యాదు చేయడం జరిగింది. ఏ రకమైనటువంటి కామెంట్స్ చేస్తున్నారు, ఈ రకంగా తమ కుటుంబాన్ని దిగదార్చే విధంగా కొంతమంది ప్రయత్నాలు జరుపుతున్నారంటూ వాటికి సంబంధించినటువంటి పూర్తి ఆధారాలను కూడా హైదరాబాద్ సిపికి షర్మిల చూపించినట్టుగా తెలుస్తుంది. ఇది సైబర్ క్రైమ్స్ పరిధిలోకి వస్తుంది కాబట్టి ఇక్కడ హైదరాబాద్ సిపి ఒకసారి వారు తీసుకొచ్చినటువంటి ఆధారాలను పరిశీలించిన తర్వాత సైబర్ క్రైమ్ పోలీసులకు ఇది ఎండార్ చేసి అక్కడ కేసు నమోదు చేసి వారిపై యాక్షన్ తీసుకునే విధంగా మరి కాసేపట్లో హైదరాబాద్ సిపి కొన్ని ఆదేశాలు కూడా అక్కడ సిసిఎస్ పోలీసులకు జారీ చేసేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. సోషల్ మీడియాలో కానీ ఇతర ఫేస్బుక్, ట్విట్టర్ లో కానీ వైఎస్ షర్మిల పేరుపై ఉన్నటువంటి కొన్ని అఫీషియల్ అకౌంట్స్ లో ఈ రకంగా కొంతమంది పార్టీ నాయకులు, కొంతమంది అభిమానులు, కొంతమంది జనరల్ పబ్లిక్ ఈ రకంగా ఒక వ్యక్తిని నాతో కలిపి వివిధ అక్రమ సంబంధం రూపంలో ఈ రకంగా మెసేజెస్, కామెంట్స్ పెడుతున్నారంటూ కూడా కొన్ని అలిగేషన్స్ ని ఆమె పూర్తి ఆధారాలు తీసుకొచ్చి హైదరాబాద్ సిపికి అయితే సమర్పించడం జరిగింది. హైదరాబాద్ సిపిని కలిసి మరి కాసేపట్లో వైఎస్ షర్మిలతో పాటు భర్త అనిల్ కుమార్, వైసీపీ నాయకులందరూ కూడా కిందికి వచ్చి మీడియా బ్రీఫింగ్ కూడా మరి కాసేపట్లో ఇవ్వనున్నారు. ఎన్ని రోజులుగా ఈ వ్యవహారం సాగుతుంది, ఎందుకు వైఎస్ కుటుంబాన్ని టార్గెట్ గా చేసి ఈ రకంగా కామెంట్స్ పెడుతున్నారు అన్న దానిపై కూడా షర్మిల మరి కాసేపట్లో మీడియాతో మాట్లాడనుంది. అలాగే రవితేజ, ఒక వ్యక్తిని టార్గెట్ చేస్తూ ఇలా సోషల్ మీడియాలో కామెంట్స్ పెట్టడం కానీ నెగిటివ్ ప్రచారం చేయడాన్ని ఇంతకు ముందే గవర్నమెంట్ చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. మళ్ళీ ఇలాంటివి రిపీట్ అవడాన్ని మనం ఏ విధంగా చూడాలంటారు? ఖచ్చితంగా ఇది సైబర్ క్రైమ్స్ నేరంగా వస్తుంది కాబట్టి ఐటీ యాక్ట్ కింద పోలీసులు కేసు నమోదు చేసి ఎవరెవరు వైఎస్ కుటుంబం పైన అనుచిత వాక్యాలు కానీ వివిధ కామెంట్లు కానీ దాన్నే తిరిగి ట్రోల్ చేయడం, షేర్ చేయడం లాంటివి చేపడుతున్నారో వాళ్ళందరిపైన యాక్షన్ తీసుకునేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. హైదరాబాద్ సిపికి ఫిర్యాదు చేసినటువంటి వైఎస్ షర్మిల ప్రస్తుతం కిందికి గ్రౌండ్ ఫ్లోర్ కి చేరుకున్నారు. మీడియా ప్రదేశానికి చేరుకొని ఎన్ని రోజులుగా ఈ వ్యవహారం సాగుతుందనే దానిపై కూడా మీడియాతో మాట్లాడే అవకాశాలు కూడా కనబడుతున్నాయి. వైఎస్ షర్మిల హైదరాబాద్ సిపిని కలిసి నేరుగా కిందికి వచ్చి మీడియాతో మాట్లాడే అవకాశాలు ఉన్నాయి. వైఎస్ షర్మిలతో పాటు వైవి సుబ్బారెడ్డి బ్రదర్ అనిల్ కుమార్ వీరితో పాటు కొంతమంది వైసీ నాయకులు కూడా హైదరాబాద్ సిపిని కలిసి కిందికి వచ్చి మరిసేపట్లో మీడియాతో మాట్లాడుతున్నారు. ఈ రకంగా ఐటీ యాక్ట్ పరిధిలోకి వస్తుంది, సైబర్ క్రైమ్స్ నేరం కింద వస్తుంది కాబట్టి పోలీసులు వీటన్నిటిని కూడా పరిశీలించి ఏ సెక్షన్ల కింద కేసు నమోదు చేయాలనే దానిపై కూడా పునరాలోచిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఓకే రవితేజ, థ్యాంక్ యూ.